మారిందండి. ఇంకా మీకు ఒక 200 సంవత్సరాలకు పైబడినటువంటి ఒక అరుదైన వస్తువులు ఈ రెండు కూడానండి. ఇది చూసారు కదా, ఋషులు వాడినటువంటి సాధువులు ఋషులు వాడినటువంటి కమండలం అంటే కొమ్ము చెంబు. దీన్ని పూర్తిగా పంచలోహాలతో తయారు చేశారండి. ఈ పంచలోహాలతో ఆ రోజుల్లో అభిషేకాలు చేయడానికి ఈ వస్తువుని తయారు చేశారు. ఇది కేజీన్నరకు పైగా బరువు ఉందండి. చాలా అరుదైనటువంటిది, చాలా ఎక్సలెంట్ వస్తువు అండి ఇది. నేను సాలార్జంగ్ మ్యూజియంలో ఈ వస్తువుని చూశాను. అక్కడ క్లియర్గా 17వ శతాబ్దం నాటిదని సేమ్ కాపీ అక్కడ ఉందండి. ఈ వర్క్ అది కూడా చూడండి, ఎంత డిజైన్, ఎంత డీటెయిల్డ్గా, చాలా ఈ బాటమ్ కానీ ఇదంతా కూడా చాలా అరుదైనటువంటి ఒక రకంగా చెప్పాలంటే అప్పట్లో ఉన్న వస్తువులు తయారీకి ఉపయోగించిన మెటల్ వల్ల కూడా వాళ్ళకి గుడ్ హెల్త్ ఉండేది. గుడ్ హెల్త్ ఉండేవారు. వాళ్ళ పనితనం కూడా చాలా గొప్ప పనితనం అండి. ఇక్కడ ఈ కొమ్ముకు చూసారా, ఇక్కడ యాలి ఆకారంలో ఈ కొమ్ముని తీర్చిదిద్దారండి. యాలి ఆకారం అంటే పురాణాల్లో ఇతిహాసాల్లో దీనికి చాలా ప్రత్యేకించి ఉంటుంది. మనం ఎక్కడైనా సరే పురాతన దేవస్థానాలకు వెళ్తే స్తంభాల దగ్గర ఈ ఆకారంతో ఉంటాయి. ఇక్కడ వెండి, దీన్ని వెండి పొదిగారండి. ఏదైతే మనం ఇందులో మంచి నీరు అవ్వచ్చు లేదా పాలు అవ్వచ్చు, ఏదైతే అభిషేకం చేస్తారో ఈ ద్వారం గుండా రావడానికి